ఒక 13 ఏళ్ల అబ్బాయి తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నా మొహం మీద ఎందుకు ఇలా గీతలు పడ్డాయి అని అడిగితే అప్పుడు ఆ తల్లి చెప్తుంది, చిన్నప్పుడు నువ్వు అన్నతో గొడవ పడ్డప్పుడు అన్న కొట్టిన దెబ్బల వల్ల అలా గాయాలు పడ్డాయమ్మా అని చెప్తే వెంటనే ఆ పిల్లవాడు వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి, అన్న నువ్వు చాలా చెడ్డవాడివి, నువ్వు కొట్టిన దెబ్బల వల్ల నా మొహం మీద ఇలా గాయాలు పడ్డాయి, ఇంకెప్పుడు నీతో మాట్లాడనని చెప్పేసి వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాలు అలాగే మాట్లాడుకుంటూ గడిపేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తల్లి వాళ్ళిద్దరిని కలపకుండానే చనిపోతుంది. వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు అవుతాయి. అలాగే పిల్ల పాపలతోటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అన్నయ్య అనుకుంటాడు, మా తమ్ముడు నా దగ్గరకు వచ్చి ఒక్కసారి మాట్లాడితే చాలు, నేను క్షమాపణలు అడుక్కుంటాను అని చెప్పేసి. తమ్ముడు అనుకుంటాడు, మా అన్నయ్య నన్ను ఒక్కసారి క్షమాపణ అడిగితే చాలు, నేను క్షమించేస్తాను అని తమ్ముడు అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అన్నయ్య బెడ్ మీద హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోతారు. వాళ్ళ అదను ఫోన్ చేస్తుంది, మీ అన్నయ్యకి ఇలా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి. మా అన్నయ్య ఆరోగ్యంగా బయటపడాలని కోరుకుంటున్నానని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకొన్ని రోజుల తర్వాత ఆ అన్నయ్య చావు బతుకుల మధ్య ఉన్నాడు అని ఫోన్ వస్తుంది. అప్పుడు ఈ తమ్ముడు తన అన్న దగ్గర కూరుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పటికే అన్న చనిపోయి ఉంటాడు. వాళ్ళ వదిన ముందుగా రాసినటువంటి వాళ్ళ అన్నయ్య లెటర్ని తమ్ముడికి ఇస్తుంది. అప్పుడు ఆ తమ్ముడు చదువుతూ ఉంటాడు. ఆ లెటర్లో ఏం రాసి ఉంటుందంటే, నేను నిన్ను ఎన్నోసార్లు క్షమాపణలు అడుగుదాం అనుకుంటున్నాను, కానీ ఇలా అడగకుండానే నా ప్రాణాలు విడిచేస్తున్నాను, నన్ను క్షమించు. ఇదే పొరపాటు మన పిల్లల మధ్య ఎప్పుడూ జరగకూడదు, మన పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పేసి పెట్టేస్తారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటంటే, చిన్న చిన్న మనస్పర్ధల వల్ల ఎన్నో బంధాలు విడిపోతూ ఉన్నాయి. ఎవరినైనా క్షమాపణలు అడగటానికైనా, అలాగే ఎవరినైనా క్షమించడానికైనా, ఈ రెండింటి కూడా ఎప్పుడూ ఆలస్యం చేయకండి.